హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పే ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నారాయణమూర్తి గారు తన కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారనమాట. ఆ సినిమా పేరే యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అనే సినిమా ఆగస్ట్ 22వ తారీఖున రిలీజ్ కాబోతుంది అనమాట. సో యూనివర్సిటీ అని పేరు వినగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ సినిమా కేవలం అంటే విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి తీసిన సినిమాని. సో ఈ సినిమాలో మెయిన్ థీమ్ వచ్చి పేపర్ లీక్ అనమాట. అంటే పేపర్ లీక్ అయిపోతే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే ఆ కంటెంట్ మీద దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా అయితే చేయడం జరిగిందనమాట. సో కష్టపడి చదివితేనే ఏదైనా కూడా మనం సాధించగలుగుతాము. అంటే ఈ మాస్ కాపీయింగ్ కావచ్చు, ఇట్లా పేపర్ లీక్ చేసి చదివి అంటే పాస్ కావడం కావచ్చు, ఈ విధంగా అడ్డదారిలో మనము అంటే పాస్ అయినా మాత్రం రేపు ఏదైనా మీకు జాబ్ వచ్చింది అనుకుందాం. ఒక ఇంజనీర్ ఉన్నాడు, అతడు ఎంసెట్ అంటే ఏదో ఒకటి మాస్ కాపీయింగో లేకుంటే పేపర్ లీక్ చేసో ఏదో దాని వలన వాడు పాస్ అయి ఉంటాడు. కాకపోతే రేపు ఇంజనీరింగ్ పని చేయగలడా? ఆడు నిర్మించే ఒక బ్రిడ్జ్ కావచ్చు, ఒక బిల్డింగ్ కావచ్చు, అది నిలబడుతుందా? సేమ్ అలాగే అనమాట. ఏదైనా కూడా మనము నిజాయితీగా కష్టపడి సబ్జెక్ట్ తెలుసుకొని చదివి పాస్ అయ్యి ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకుంటేనే ఆ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంటుంది, దాని మీద మనకు ఒక పట్టు ఉంటుంది. దానితోనే మన దేశం కూడా బాగుపడుతుంది, మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇలాంటి కాకుండా ఇట్లా అడ్డదారిలో చదివి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా అతను రాణించలేడు అనే కంటెంట్ పైన నారాయణమూర్తి గారు ఇది కేవలం విద్యార్థికి సంబంధించిన విషయం. సో ఈ సినిమా మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దయాకర్ రావు గారు ఇంకా గోరేటి వెంకన్న గారు వీళ్ళు కూడా పాల్గొని ఈ సినిమా విషయాల గురించి ఇంకా గొప్పగా మాట్లాడితే ఇంకా ఎమ్మెల్సీ వీళ్ళు గోరేటి వెంకన్న ఈ దయాకర్ రావు గారు అయితే అంటే ఈ సినిమాకి మేము తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సినిమాకి రాయితీ అయితే కల్పిస్తాము అని హామీ ఇచ్చారనమాట. కాకపోతే నారాయణమూర్తి గారు వీళ్ళకి నమస్తే బ్రదర్ అని చెప్పేశారనమాట. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే నా సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ అవసరం లేదు, నా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంటే ఈ సినిమా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అంటే ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి మాస్ కాపీయింగ్ కావచ్చు, పేపర్ లీకేజ్ కావచ్చు, ఇలాంటి విషయాలపైన అంటే ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పబోతున్నాను. కాబట్టి నాకు ఈ సినిమా పైన ఎలాంటి రాయితీ అయితే అవసరం లేదు, మీరు ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్ళండి, ప్రజలకి చూపెట్టండి, నాకు కావాల్సిన ఇదొక్కటే అని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారనమాట. సో జనరల్గా అయితే ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, ఇంకా వేరే జానర్ సినిమా కావచ్చు, ఏదైనా సినిమా చేస్తే ప్రభుత్వం దగ్గర ఒక అర్జీ పెట్టుకుంటారు. ఎందుకంటే మాకు బడ్జెట్ ఏదో ఎక్కువైందో తక్కువైందనో, కాబట్టి మా సినిమాకు కొంచెం రాయితీ కావాలి ప్రభుత్వం నుంచి అని చాలా మంది అర్జీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే మేధావులు, మహానుభావులు ఆ విధంగా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతమైన పనిచేస్తుంటారు, ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే వ్యక్తులు అనమాట. కాబట్టి వాళ్ళు ఎలాంటి రాయితీని అలాంటి ఏవి ఆశించరు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా డబ్బులు ఆశ వాళ్ళకు ఉండదన్నమాట. కేవలం ప్రజా సమస్యలు, ప్రజలపైనే వాళ్ళ దృష్టి ఫోకస్ చేస్తారనమాట. సో కాబట్టి వీళ్ళ రాయితీలు గీతలు ఏమి ఆశించకుండా తన సినిమాని కేవలం రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు అనే ఒక్క మాట మాత్రమే అన్నారనమాట. ఇంకా నారాయణమూర్తి విషయానికి వస్తే వీణ ఒక లెజెండరీ అనమాట. చెప్పాలంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే ఎర్ర సైన్యం, చీమలదండు, ఒరే రిక్షా ఇలాంటి గొప్ప గొప్ప సెన్సేషనల్ సినిమాలు చేశారనమాట. అర్ధరాత్రి స్వాతంత్రం అనే ఫస్ట్ సినిమాతో ఈయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా చాలా గొప్ప సినిమాలు అంటే మొత్తం విప్లవాత్మక సినిమాలు అనమాట. ప్రజల జీవితాల గురించి, ప్రజలకు అంటే ఏ విధంగా ప్రభుత్వం కావచ్చు, ఇంకా వేరే సంస్థలు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ప్రజలు ఏ విధంగా దోచుకుంటున్నాయి, అంటే ప్రజల విషయాల్లో వాళ్ళ స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తున్నాయి అంటే విషయాలపైన ఎప్పటికీ ప్రజల గురించే, ప్రజల మీద ధ్యాస పెట్టి ఆయన చేసే సినిమాలన్నీ అలాంటివే ఉంటాయి. కమర్షియాలిటీ ఉండదు, ఒక మెసేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలపైన ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈయన సినిమాలు చేస్తారు. ఇలాంటి సినిమాలు ఉంటాయన్నమాట. కాకపోతే చాలా సినిమాలు సెన్సేషనల్ హిట్స్ జరిగాయి, కానీ ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలు తీయడం కూడా తగ్గించేశారు. సో కానీ ఇప్పుడు తిరిగి ఈ యూనివర్సిటీ సినిమాతో ముందుకు రాబోతున్నారనమాట. సో ఈ సినిమాని అంటే ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన డబ్బుకు ఆశపడ్డు. ఇంకో విషయం ఏంటంటే మన పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన అయితే వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. ఏమని? తన సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలని. నా అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి, ఆ రెమ్యూనరేషన్ గురించి మీరు ఎంత అడిగితే అంత, మీకు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని కూడా పూరి జగన్నాథ్ గారు నారాయణమూర్తిని అంటే ఒక ఆఫర్ లాగా అడిగారనమాట. నారాయణమూర్తి గారు అయితే ఒకే మాట, బ్రదర్ పక్కకి వెళ్ళిపోండి,
నా సిద్ధాంతానికి పక్కన పెట్టి నేను ఏది పని చెయ్యను. నేను కమర్షియల్ సినిమాలు కానీ ఇలాంటి సినిమాల్లో నేను అడుగు పెట్టను, నేను చెయ్యను. నా సినిమా చేస్తే ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. అంతేగాని వేరే వేరే సినిమాలు నేను డబ్బుకు ఆశపడే మనిషిని కాను అని చెప్పి వదిలేశారనమాట. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నారాయణమూర్తి గారు అనమాట. చాలా సాదాసీదగా ఉంటాడు. మన మనుషులు అంటే ప్రజల మధ్యనే ఉంటాడు. ఎలాంటి హంగు ఆర్భాటము ఎంత స్టేజ్కి ఎక్కినా కూడా అతని గర్వం అనేది ఉండదన్నమాట. ఒక సాధారణ ఒక పీపుల్ స్టార్ అనమాట. సో ఈయన సినిమా ఇంకా యూనివర్సిటీని ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని నా మనవి కూడా. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.